Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 8వ వచనం. Our help is in the name of the Lord, who made heaven and earth. The book of Psalms chapter 124 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భూమిని ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన మాత్రమే మనకు సహాయము కలుగుచున్నదని భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అయితే దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు కదా, మనమందరం చదువుకునే ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన నామము వలనే మనకు సహాయం కలుగుచున్నది అంటే ఆయన ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మన ఎడల తన ప్రేమను చూపుతున్నాడు, మన ఎడల తన కృపను చూపుతున్నాడు, మన ఎడల తాను ఎంతగానో జాలి కలిగి ఉంటున్నాడు. కాబట్టే దేవుని యొక్క నామం పేరిట మాత్రమే మనందరికీ శుభము కలుగుతుంది, మనకు సహాయము కలుగుతుంది. ప్రతి విషయంలోనూ దేవుడు మనకు ఆహారం ఇచ్చే విషయంలో, వస్త్రాలు ఇచ్చే విషయంలో, ఇల్లుని ఇచ్చే విషయంలో దేవుని యొక్క సహాయం ఉంటుంది. మనం వెళ్తున్న మార్గాల గుండా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా అనేక విపత్తులు ఎదురవుతాయి. అయినప్పటికీ మనము వాటికి జడియక భయపడక దేవుని యందు నమ్మిన వారమై, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడలంగా మనము ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు నీతి మార్గమును బోధించే దేవుడై ఉన్నాడు. కనుకనే మనకు సహాయం కావాలన్నా, ఏది కావాలన్నా దేవుని యొక్క నామం పేరిట మనకు సహాయం కలుగుతుంది. తప్పకుండా మనం దేవునికి ప్రార్థిస్తే మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఆయన నామమున మనం ఏది అడిగినా దేవుడు మనకు సిద్ధపరుస్తాడు, మనకు దయచేస్తాడు. కనుకనే దేవుని ఎడల నీవు నేను మనమందరమును విశ్వాసం ఉంచిన బిడలంగా దేవుని యొక్క కృపా కాపుదల మనకు తోడైండును గాక. ప్రార్థన. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయిన దేవా. ప్రభువా, నీవు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడవై ఉన్నావు. ప్రభువా, నీ నామం వలన మాత్రమే మాకు సహాయము కలుగుచున్నది. దేవా, నీవే మాకు సహాయకుడవై ఉన్నందుకు దేవా స్తోత్రమును. ప్రభువా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో దేవా, నీవు వారి యొక్క హృదయాంతరాంగాన్ని చూస్తున్న దేవుడవు. నాయన, సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి విషయంలోనూ నాయన నీ కృప వారికి బయలుపరచండి, వారికి సహాయముగా ఉండండి. నీ నామం పేరిట ఎవరైతే అడుగుచున్నారో దేవా, వారందరికీ నీ సహాయం దయచేయమని కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.